రోజు నీ కూతురు టిఫిన్ తీసుకోపోతుంటివి పత్తకత్తలేవు. అరే యాదగిరి, రోజు పొద్దున మన గవర్నమెంట్ స్కూల్లో టిఫిన్ పెడుతున్నారా? లేచి నుంచి వీళ్ళకి వండి పెట్టే పని లేదు ఇప్పుడు. అవునా, అందుకే స్కూల్ పిల్లలు ఎవరు నా దగ్గరకు వస్తే టిఫిన్ల కోసం. ఓ యాదగిరి అంకుల్, నువ్వు ఇట్రా. మన సీఎం సారు పిల్లలు తినకుండా స్కూల్కి వస్తున్నారని, తల్లిదండ్రులు పనులకు పోయేటప్పుడు హడావిడి ఆగమాగం అవుతుందని మంచి ప్రోటీను మిల్లెట్స్ ఉన్న టిఫిన్ స్కూల్లోనే పెడుతున్నారు. తెలియదా నీకు? టిఫినే కాదంకుల్, 3 రోజులు పాలు 3 రోజులు రాయిజావ కూడా ఇస్తున్నారు. మంచిగున్నది మీ గవర్నమెంట్ స్కూలు. చదువు ఫ్రీ, పుస్తకాలు ఫ్రీ, నోట్బుక్ ఫ్రీ, యూనిఫామ్ ఫ్రీ, మధ్యాహ్నం మంచి భోజనం. ఇప్పుడేమో పొద్దుగాల టిఫిను, పాలు, రాగి జావా అన్నీ కూడా ఫ్రీనా. పైగా పెద్ద పెద్ద చదువుతున్నటువంటి పెద్ద సార్లు కూడా ఉన్నారు. గవర్నమెంట్ అంటే గవర్నమెంటే మీది. అంకుల్, గవర్నమెంట్ హాస్టల్ పిల్లలకైతే 22 రకాల వస్తువులు ఫ్రీగా ఇస్తున్నారు, తెలుసా? ఓ యాదగిరి అంకుల్, నోట్లకి దొమ్మలు పోతాయి, గంత పరేషాన్ కాకుండ్రి. మాకు సన్న బియ్యం తోటి మంచి భోజనము, వారానికి 3 సార్లు కోడిగుడ్లు కూడా ఇస్తున్నారు. ఆ పిల్లలు చెప్పింది కరెక్టేరా యాదగిరి? గవర్నమెంట్ స్కూల్స్ అందుకే కలకల్లాడుతున్నాయి. ప్రైవేట్ కంటే గవర్నమెంట్ స్కూల్లే చాలా గొప్పగా ఉన్నాయి ఇప్పుడు. నిజం అంకుల్, మా సార్లు ప్రతి విషయాన్ని ప్యానల్ బోర్డ్స్ పైన చూపిస్తూ మాకు మంచిగా అర్థమయ్యేటట్టు ఎంత మంచి చెప్తారో. ఫీల్డ్ ట్రిప్కు కూడా తీసుకుపోతారు. ప్రతిదీ ఎంతో చక్కగా ల్యాబ్లో చూపిస్తూ చెప్తారు. ఈ బట్టి వట్టుడు, చదువు అని సతాయించుడు అస్సలే ఉండదు అంకుల్. ప్రైవేట్ లాగా ఆట పాటలతో హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ నేర్చుకుంటాం మేము. యాదగిరి దా, మన గవర్నమెంట్ స్కూల్లా ఎంఈడి, బిఈడి, డిఈడి, పిహెచ్డీలు చేసే సార్లు ఉంటారు. వాళ్ళు టెట్ రాస్తారు, బిఈడి రాస్తారు, డిఎస్సి రాస్తారు, ఎన్నెన్నో పరీక్షలు రాస్తారు. చాలా తెలివైన టీచర్లు ఉంటారు. వాళ్ళకి కాక ఎవరికి తెలుసా చెప్పు? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఎక్కడికి పోయినా విజయం సాధిస్తారు. మా కొడుకుని చూడు, మొన్ననే స్టేట్కి పోయి కబడ్డీలో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాడు. యాదగిరి, మా పిల్లలు ప్రైవేట్ స్కూల్ నుంచి తీసి గవర్నమెంట్ స్కూల్లో వేసినాకనే ఇంత క్లెవర్ అయిండ్రు, యాక్టివ్ అయిండ్రు, మస్తు చలాక అయిండ్రు. అగో గా వేస్ట్ గాడు గట్ల ఎత్తుండు, వాడి కళ్ళ కారం కొట్ట. అంకుల్, మొన్న వాడికి ఒక్క కిక్కిచ్చిన, మళ్ళా మా అమ్మాయిల జోలికి వస్తే ఒట్టు. అగో మీకు కరాటే కూడా వస్తుందా? మా స్కూల్లో కరాటే నేర్పిస్తున్నారు అంకుల్. మా జోలికి ఇప్పుడు ఎవడన్నా వస్తే వాడి బాక్స్ బద్దలే. ఏమనుకుంటున్నావు? అందరు అంటుంటే ఏమో అనుకున్నా. ఇంత గొప్ప గవర్నమెంట్ స్కూలు మన ఊళ్ళో ఉంటే సోకులకు పోయి బస్సుల్లో కుక్కి ప్రైవేట్ కి ఎందుకు పంపుతారో ఏమో, నాకు అసలు అర్థమే కాదు. అరే యాదగిరి, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్కి ఎవ్వరు పంపుతలేరురా, అందరూ గవర్నమెంట్ స్కూల్కే పంపుతున్నారు. నాకు టిఫిన్ల గిరాకీ తగ్గినా పర్లేదు, కానీ మనం అందరము ఊళ్ళో ఉండే పిల్లలందరినీ ప్రభుత్వ బడిలోనే చదివిద్దామని తీర్మానం చేద్దాం. అరే యాదగిరి, అడ్డ మీద ఉంటావుగా, నువ్వు ఎడ్డోడివిరా, ఏం తెలుసుకోవు. మొన్ననే ఊర్లో తీర్మానం చేసిండ్రు, అందరూ పిల్లల్ని మన బల్లోనే జాయిన్ చేయాలని చెప్పేసి. ఊర్లో అందరూ మొన్ననే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయిన పిల్లలు. అంకుల్, మా ఫ్రెండ్స్ అందరూ మొన్ననే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యారు అంకుల్. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు ఆల్రౌండ్ డెవలప్మెంట్తో ఎదుగుతారు. చిన్నప్పటి నుంచే అన్ని స్కిల్స్ అలవడతాయి. నాయకత్వమైనా, బిజినెస్ అయినా, ఉద్యోగమైనా, ఇంకోటైనా ఆటుపోట్లను తట్టుకొని ఎన్నో విజయాలను సాధిస్తారు. మంచి విషయాలు చెప్పిర్రు. ఎవరైనా ప్రైవేట్ స్కూల్ అనని వాళ్ళకి టిఫిన్లే అమ్మ. ఓ అంకుల్ యాదగిరి, నీతో ఎప్పుడు ఇదే కిరికిరి. బాగా చదువుకోండి అమ్మా. బాయ్ నాన్న. మా ఊళ్ళో అందరు పిల్లలు ప్రభుత్వ బడికే. మరి మీ ఊళ్ళో ఆలోచించండి. మీరు చాలా తెలివైన వారు. ప్రభుత్వ బడికే మీ పిల్లలందరినీ పంపిస్తారు. బడిబాట, ఇది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు ఆట. అందరికీ నమస్కారం. ప్రభుత్వ పాఠశాలలో ఉచిత పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్లు, నోట్బుక్లు, యూనిఫామ్లతో పాటు మధ్యాహ్న భోజనము, అల్పాహారంలో భాగంగా 3 రోజులు రాగి జావా, 3 రోజులు పాలు అందిస్తున్నాము. వీటితో పాటు ఖాన్ అకాడమీ సహాయంతో డిజిటల్ విద్యను కూడా ఐఎఫ్పీల ద్వారా బోధిస్తున్నాము. మరియు అత్యున్నతమైనటువంటి సదుపాయాలను ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించబడింది. ఈ సదుపాయాలన్నింటినీ ఉపయోగించుకొని మీ పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో కూడా జాయిన్ చేయవలసిందిగా కోరుచున్నాను.